హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే ఫాదర్స్ డే కాబట్టి ఇవాళ కాదు, ఎస్టర్డే వీడియో కొంచెం డిలే అయిపోయింది. కొంచెం ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఇవాళ అయితే పోస్ట్ చేసేస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. సో ఏం చేస్తున్నాను మీరు ఆల్రెడీ చూసారు కదా, కేక్ అండి. సో ముందుగా 1 కప్ మైదా అయితే వేసుకున్నాను. దాంట్లోకి 1/4 కప్ బేకింగ్ సోడా అండ్ 1/4 కప్ బేకింగ్ పౌడర్. అండ్ మీరు 1 కప్ మైదా వేసుకుంటే 3/4 కప్ అయితే షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/4 కప్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే 2 ఎగ్స్ అయితే నేను బ్రేక్ చేసుకున్నాను. మీకు ఇంకా మోర్ ఫ్లఫీగా కావాలి అంటే 3 ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇక్కడ ఇలాచీ అయితే వేసుకున్నాను, పైన ఉన్న తొక్కు కాకుండా. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలైతే వేసుకోవాలి. మీరు కనుక ఇక్కడ 3 ఎగ్స్ అయితే వేసుకుంటే కనుక ఓన్లీ 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫోమీ టెక్స్చర్లో మంచిగా ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మన మైదా అయితే ఉంది కదా, ఇదైతే మనం జల్లెడ పట్టుకున్నాం కదా మైదా. సో దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటా అయితే మిక్స్ చేయండి. సో ఫస్ట్ మామూలుగానే మిక్స్ చేసేయండి. ఆ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేయాలి. సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కట్ అండ్ ఫోల్డ్ ఎలా చేస్తారో. ఇలా చేయటం వల్ల బ్యాటర్ అయితే ఒక మంచిగా టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇలా చేస్తే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా అయితే వస్తుంది. సో చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది కేక్ మాత్రం, ఫ్లఫీగా. ఆ తర్వాత నార్మలీ గీ ఉంటుంది కదా, సో మీరు తీసుకునే ఈ ప్యాన్ ఆర్ సంథింగ్ కేక్ బౌల్ ఉంటుంది కదా, దానికి ఇలా అయితే గీ అప్లై చేసేయండి. సో కొంతమంది దగ్గర ఇలాంటి కేక్ బౌల్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్లీ కుక్కర్లో కొంచెం శాండ్ వేసేసి ప్రీహీట్ చేసేసుకోండి. స్టాండ్ ఉంటుంది కాబట్టి ఆ స్టాండ్ మీద మీరు ఈ కేక్ ఏదో ఒక బౌల్లోకి వేసేసి అయితే పెట్టుకోవచ్చు. సో నా దగ్గర కేక్ బౌల్ ఉంది కాబట్టి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసాను. సో ఆయిల్ అప్లై చేసేసాక ఆయిల్ ఆర్ గీ అయితే అప్లై చేయొచ్చు, నేను ఇక్కడ గీ అప్లై చేశాను. ఆ తర్వాత మనం ఇలా జస్ట్ మైదాతోటి కొంచెం అలా కోటింగ్ చేసుకోవాలి. సో కేక్ అయితే అంటుకోదు. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కానీ బటర్ పేపర్ పెట్టుకోవచ్చు, అది ఇంకా బెస్ట్. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే ఏమైనా లమ్స్ కానీ బబుల్స్ ఉన్నా కానీ కవర్ అయిపోతుంది. సో 10 మినిట్స్ ముందే శాండ్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ కేక్ బాల్ తోటి సెట్ వస్తుంది మనకి ఈ శాండ్ కూడా. సో ప్రీహీట్ చేసేసుకొని పెట్టేసుకొని 10 మినిట్స్ ముందే ఇంకా ఆ తర్వాత ఇదైతే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. మీరు చూస్తుంటేనే అసలు బాగుంది కదా. సో జస్ట్ ఒకసారి అది కుక్ అయిందా లేదా అనేసి ఇలా అయితే టెస్ట్ చేయొచ్చు. మీరు జస్ట్ ఒక టూత్పిక్ తీసుకొని అలా గుచ్చేస్తే చూడండి, మన చేతికి ఏమి అంటకుండా ఉంటే కనుక అది మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఆ తర్వాత జస్ట్ ఇలా కార్నర్స్ ఆర్ ఎడ్జెస్ని మీరు చూస్తున్నట్టు నైఫ్ తోటి మంచిగా అయితే ఒకసారి అనేసేయండి. ఆ తర్వాత దీన్ని ఇలా ఫ్లిప్ చేసేయటమే. సో ఒక 2 or 3 టైమ్స్ అలా ట్యాప్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది, మనం మైదాతో కోటింగ్ చేసేసుకున్నాం కాబట్టి. సో చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మీకు చెప్పాలా కేక్ మంచిగా బేక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందో, జస్ట్ మనం ప్రెస్ చేస్తే అది కిందకి వెళ్ళి మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వస్తే అది మంచిగా ఫ్లఫీగా ఉంది అని అయితే అర్థము. సో అది కిందకి వెళ్ళిపోయి అంతే ఉంటే కనుక అది అంత ఫ్లఫీగా అయితే రాలేదు అని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఫాదర్స్ డే కాబట్టి డాడీ చేతనే కేక్ కట్ చేపిచ్చేస్తున్నాను. మా డాడీకి అయితే చూసారు కదా, సో డెకరేషన్ చేద్దాం అనుకున్నా కానీ మా డాడీకి వాటి మీద ఎంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా మామూలుగా సింపుల్గా అయితే మేము ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము.
నేనైతే అబకస్ ఇన్‌స్టిట్యూట్‌కి కూడా వెళ్తాను నేర్చుకోవడానికి. సో, అక్కడైతే ఇలా సెలబ్రేట్ చేశారు. చూసారు కదా! సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.